హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అజిత్ కుమార్. నేను ఒక ఆన్లైన్ బిజినెస్ ఎక్స్పర్ట్ని. నేను ఎన్నో ఆన్లైన్ బిజినెస్ చేశాను అనమాట. అయితే వాటిలన్నిట్లలో నేను అమెజాన్ కూడా చేశాను. ఆ అమెజాన్లో నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. నేను చేసింది అమెజాన్ కేడీపీ బిజినెస్ అనమాట. అయితే వాటిలలో నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి ఏంటి అనేది ప్రూఫ్ చూపించడానికి నేను ఈ వీడియో చేశాను. మీరు నా నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. అమెజాన్ కేడీపీలో ఎలా బిజినెస్ చేయాలి, ఎలా ఎర్నింగ్స్ చేయాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. ఇది అమెజాన్ కేడీపీలోకి మనం లాగిన్ అయిన తర్వాత మన హోమ్ పేజ్ ఇలా కనపడింది అనమాట. ఎవరి అకౌంట్ అంటే మన డీటెయిల్స్, లాంగ్వేజ్, ఏమైనా కస్టమర్ కేర్ కావాలంటే హెల్ప్, బయటికి వెళ్ళిపోవాలి, సైన్ ఇలా చేయాలి. ఈ అమెజాన్ కేడీపీ పేజ్ వచ్చేసరికి 4 కేటగిరీస్గా ఉంటుంది. ఒక ఫస్ట్ వచ్చేసరికి బుక్ షెల్, రెండోది వచ్చేసరికి రిపోర్ట్స్, మూడోది వచ్చేసరికి కమ్యూనిటీ, నాలుగోది వచ్చేసరికి కేడీపీ సెలెక్ట్. ఈ బుక్ షెల్ఫ్లో వచ్చేసరికి మనం ఎన్ని బుక్స్ అయితే పబ్లిష్ చేసామో ఆ డీటెయిల్స్ అవన్నీ ఈ బుక్ షెల్ఫ్లో ఉంటాయి. రిపోర్ట్స్లో వచ్చేసరికి మనం ఎంత ఎర్న్ చేసాము, మనకి ఎంత వస్తున్నాయి, మన చెక్ నెంబర్స్ ఏంటి, మన ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి, ఇవన్నీ డీటెయిల్స్ రిపోర్ట్స్లో ఉంటాయి. కమ్యూనిటీ వచ్చేసరికి ఏంటంటే మన ప్రీవియస్ కానీ మన సీనియర్ ఆథర్స్ కానీ ప్రపంచంలో ఉన్న అమెజాన్ కేడీపీ ఎక్స్పర్ట్స్ అందరూ ఇందులో ఉంటారు. యాక్చువల్లీ మీరు కూడా అందులోనే ఉంటారు. మీరు అమెజాన్ కేడీపీలో జాయిన్ అయితే ఆటోమేటిక్గా మీరు ఈ కమ్యూనిటీలో మీరే జాయిన్ అయిపోతారు. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మీరు ఈ కేడీపీ కమ్యూనిటీలో మీరు అడిగితే కనుక దానికి సమాధానం 24 అవర్స్లో వస్తుంది. అంటే అమెజాన్లో వర్క్ చేసేవాళ్ళు కాదు, కానీ వీళ్ళు మీలాగా మళ్ళాగా ప్రీవియస్ కమ్యూనిటీలో ఉండేవాళ్ళన్నమాట. అంటే బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఆన్సర్ కానీ తెలిస్తే వాళ్ళు మీకు కింద ఆన్సర్ వాళ్ళే ఇస్తారు. అలాగే ఈ కేడీపీ కమ్యూనిటీ అనేది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కేడీపీ సెలెక్ట్. ఇది వచ్చేసరికి మీకు నేను స్పెషల్గా చెప్పాలండి, ఇది వేరనమాట. ఇదంటే ఇప్పుడు ఎవరైనా స్టోరీస్ చిన్న చిన్న కథలు రాసేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు కేడీపీ సెలెక్ట్లో వాళ్ళు రెన్యూవల్ అవ్వచ్చు. అయితే ఏంటంటే ప్రతి ఇయర్ అమెజాన్ కేడీపీ వాళ్ళు కాంటెస్ట్ పెడతారు. ఎవరైతే బాగా మంచి స్టోరీస్ రాస్తారో వాళ్ళకి కొన్ని $1000 ఇస్తారు. అది కేడీపీ సెలెక్ట్ ద్వారా ఎలాగో నేను చెప్తాను. సో ఇందులో నేను ఎర్నింగ్స్ చెప్తాను కాబట్టి రిపోర్ట్స్ క్లిక్ చేయాలి. రిపోర్ట్స్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా రిపోర్ట్స్ పేజ్ అనేది ఉంటుంది. ఇది సేల్స్ డాష్ బోర్డ్ అనమాట. ఈ డాష్ బోర్డ్ మీద మనం ఎన్ని బుక్స్ అయితే అమ్మాము, ఎన్ని పేజెస్ చదివాము, మనకి ఎంత మనీ అయితే వస్తుంది అనేది ఈ డాష్ బోర్డ్లో ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ 2 టైప్స్గా కేటగరైజ్ అయింది. ఫస్ట్ వచ్చేసరికి యూనిట్స్ ఆర్డర్, రెండోది కిండల్ ఎడిట్ నార్మలైజ్డ్ పేజెస్ అని. ఇది వేరు, ఇది వేరు. ఇదేంటంటే బుక్ అనమాట. అంటే మన బుక్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే వాళ్ళ ఇంటికి జనరేట్ అయ్యే బుక్. మళ్ళీ అదే కాకుండా వీళ్ళు ఈమెయిల్కి వెళ్ళి ఒక బుక్ కనుక ఆర్డర్ తీసుకునే అయితే కనుక ఈ యూనిట్స్ కిందకి వస్తాయి. 1 యూనిట్ ఈజీ కూడా మన బుక్ అని. అంటే ఈ ఉదాహరణకి ఇది జూలై 5th నా నియర్లీ 27 బుక్స్ అమ్ముడుపోయాయి. అలాగనమాట. 27 యూనిట్స్ అమ్ముడుపోయాయంటే 27 బుక్స్ అమ్ముడుపోయాయి. ఈ కేఎన్పి పేజెస్ అంటే యాప్లో చదువుతారు చూడండి, కిండల్ లైట్లో, మళ్ళీ ల్యాప్టాప్స్లో, కంప్యూటర్స్లో చదువుతారు చూడండి. అంటే రోజుకి 4-5 పేజీలు లేకపోతే మన బుక్ని ఫ్రీగా చదువుతారు చూడండి. ఆ కేటగిరీ చదివిన వాళ్ళు ఆ కేటగిరీ దీంట్లోకి వస్తాం మరి కేఎన్పి అనేది. ఇది ఉదాహరణకి చూడండి, ఈ జూలై 7th 435 పేజెస్ చదివారన్నమాట నా బుక్స్ అన్ని కలిపి. ఓకే, అలాగే ఈ కేటగిరీ అయితే ఏ రోజుకి ఆ రోజు. ఇప్పటికీ ఈ రోజు 48 పేజెస్ చదివారు నా బుక్స్. ఇప్పటికి అంటే సాయంత్రం 4:37 8వ తారీఖు. ఈ రోజు ఇప్పటిదాకా 45 పేజెస్ చదివారు. అది అలాగా లెక్క అన్నమాట. ఓకేనా? ఇందులో మనం ఇక్కడ స్పెషల్ ఇంకో సాఫ్ట్వేర్ ఉంటుంది. మీరు పైకి వెళ్తే ఇక్కడ న్యూ అని వచ్చేసి ఇక్కడ ట్రై ద న్యూ కేడీపీ రిపోర్ట్స్ డేటా అని ఉంటుంది. మీకు యాక్యురేట్ రిపోర్ట్ రావాలి, డైలీ రిపోర్ట్ మీకు రావాలి అంటే, ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ మీకు రావాలి అంటే కనుక ఇది క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేయగానే మీకు ఫ్రెష్ పేజ్ ఒక ఓపెన్ అవుతుంది. అది ఎప్పటికప్పుడు అంటే ప్రతి నిమిషానికి మన రిపోర్ట్ని జనరేట్ చేస్తుంది అన్నమాట. ఏ రోజు కాదు చూడండి. ఇది ఈరోజు జూలై 9th 2020 అనమాట. ఈ ఒక్క రోజుకి నాకు ఇప్పుడు దాకా వచ్చిన ఎర్నింగ్స్ ఏంటంటే $10.09 అనమాట. ఈ ఒక్క రోజు ఎర్నింగ్స్ 5 యూనిట్స్ అమ్ముడిపోయాయి. అంటే 5 బుక్స్ అమ్ముడిపోయాయి ఈ ఒక్క రోజు. 48 పేజెస్ చదివారు ఇప్పుడు దాకా, పొద్దున 12 నుంచి
అంటే 12కి డే మారింది కదా, సో నైట్ 12 నుంచి ఇప్పుడు దాకా 40 పేజెస్ చదివారు అనమాట. నాకు 40 పేజెస్ చదివారు. ఓకేనా, 5 బుక్స్ అమ్ముడిపోయాయి, 48 పేజెస్ చదివారు. ఈ 5 బుక్స్ రేట్ ఇక్కడికి వచ్చిందంటే ఇంకా రాలేదండి. ఎందుకంటే ఈ 5 బుక్స్లోనే బుక్స్ ఆర్డర్ ఇస్తారు, అంటే హోమ్ డెలివరీకి వాటికి. వాళ్ళు ఏంటంటే ఆ డెలివరీ అయిన తర్వాత పేమెంట్ కడతారు అనమాట. అవి కూడా కన్సిడర్ అవుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే ఈ వచ్చేసాయి మనకి మనీ. ఇంకా 5 బుక్స్కి $10 అంటే తక్కువే. నిజం చెప్పాలంటే 5 బుక్స్ అంటే ఇంకా ఎక్కువ రావాలి. అయితే ఇప్పుడు దాకా $10 అంటే నాకు తెలిసి ఆన్లైన్లో కట్టేశారు ఈ డబ్బులు. అంటే కార్డు ద్వారా కట్టేసిన తర్వాత వెళ్ళే బుక్స్ ప్లస్ ఇంటికి వచ్చాక క్యాష్ ఆన్ డెలివరీ బుక్స్ కలిపి 5 అనమాట. నాకు తెలిసి ఇది క్యాష్ కట్టేసిన వరకు వచ్చాయి. ఓకేనా, అలా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వీటిలో కింద ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంటాయి చూడండి. దీని కింద న్యూ డాష్ బోర్డ్, ఆర్డర్స్, కేఈ, ఎన్పి, రీడ్ అని. ఇది న్యూ డాష్ బోర్డ్ కింద వస్తుంది. అంటే ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు దాకా ఎన్ని ఆర్డర్స్ వెళ్ళాయి, ఎన్ని పేజెస్ వెళ్ళాయి అనేది దీని ద్వారా తెలుస్తుంది. దీంట్లో ఆర్డర్స్ క్లిక్ చేయాలి. ఆర్డర్స్ క్లిక్ చేస్తే ఎన్ని బుక్స్ అమ్ముడిపోయాయి ఈ నెల, అంటే ఈ రోజు వరకు. చూడండి, జూలై 1 జూలై అంటే ఈ మంత్ 1 నుంచి 9 వరకు, అంటే ఈ 9 డేస్లో ఇప్పుడు దాకా 15 బుక్స్ అమ్ముడిపోయాయి మనకి. ఓకేనా, అంటే ఈ 9 డేస్కే అమ్ముడిపోయాయి 51 బుక్స్. ఓకేనా, అది నెక్స్ట్ కేఎన్పి బుక్ అనమాట, రీడ్స్ అనమాట. అంటే పేజెస్ ఎన్ని పేజెస్ పూర్తయ్యాయి ఇప్పుడు దాకా అంటే 2957 పేజెస్ చదివారు ఈ 9 డేస్ మాత్రమే. ఇది ప్రీవియస్ కాదండి, ఈ ఒక్క నెల జూలై ఈ 9 రోజుల వరకు 2957 పేజెస్ ఇప్పుడు దాకా చదివారు. అంటే ఇప్పుడు సాయంత్రం 4:40 అయింది 9వ తారీఖు జూలై. ఇప్పుడు దాకా 2957 పేజెస్ చదివారు నాకు. నెక్స్ట్ కింద టూల్స్ న్యూ రాయల్టీ ఎస్టిమేటర్స్ అన్నమాట. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఎంత సంపాదించాం అనేది తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు దాకా ఎస్టిమేటెడ్ రాయల్టీ ఫ్రమ్ జూలై 1 to 10/2020 $64.04. ఇప్పుడు దాకా అంటే జూలై 1 నుంచి 9వ తారీఖు, ఇప్పుడు టైం 4:41 అయింది. ఇప్పుడు దాకా ఇది $64.04 మనం సంపాదించాం. నా ఎస్టిమేషన్ పరంగా ఏంటంటే ఈరోజు నైట్ 12కి ఇది 66 కానీ 67 కానీ అవుతుంది. అంటే $67 నేను సంపాదిస్తాను, నా ఎస్టిమేషన్. అయితే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ మీకు చెప్పేదంటే 1 డే అడ్వాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఈరోజు 9th కానీ 10 అని ఇక్కడ వచ్చి చూశారు, దీన్ని చూసి మీరు కన్ఫ్యూజ్ పడాల్సి. ఇది ఏంటంటే 1 డే ముందే ఉంటే సాఫ్ట్వేర్ అనమాట. ఈ సెట్టింగ్స్ అంతే అట్టాగే ఉంది. చూడండి, ఇక్కడ చూసే డేట్ అని ఉంది. ఈ ఇందులో మీరు లాస్ట్ మంత్ తీసుకుంటారు, ఇది ఈ మంత్ అనమాట. మీరు లాస్ట్ మంత్ కూడా చూడవచ్చు. లాస్ట్ మంత్ అని క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ మంత్ ఎంత సంపాదించారో మీకు తెలుసుకోవచ్చు. చూడండి, ప్రీవియస్ మంత్ నేను సంపాదించింది $212.87 నేను సంపాదించాను. అది జూన్ 1 నుంచి 30 తారీఖు మధ్యలో $212.87 నేను సంపాదించాను అన్నమాట. జూన్ 1 నుంచి 30 వరకు. ఇలా మనం చూసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఈ మంత్ తీసుకోవాలంటే తీసుకుంటాం. ఇవ్వండి, $64.04 వచ్చాను ఈ మంత్ ఇప్పుడు దాకా. నాకు తెలిసి ఇది కూడా $250 వరకు వెళ్ళిపోతుంది ఈ మంత్, నా ఎస్టిమేషన్ పట్టి. ఇలా చూసుకోవచ్చు అనమాట రిపోర్ట్స్. రెండోది సేల్స్ బోర్డులోకి వచ్చేయండి. సేల్స్ బోర్డులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్స్ అన్నమాట. ఈ పేమెంట్స్ క్లిక్ చేయండి. ఈ పేమెంట్ అంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ 1 నుంచి 30కి మళ్ళీ నాకు amazon.co.uk నుంచి అయితే చెక్ వచ్చింది 117.47. మీరు మొన్న చూపించాను చూడండి చెక్, ఆ చెక్ వేరు ఈ చెక్ వేరు. ఆ చెక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో చెక్ వచ్చింది. ఇవి ఒకప్పుడు నాకు 3 నెలలకు వచ్చేది, అంటే ప్రతి 3 నెలలకు ఒక చెక్ వచ్చేది. అంటే నా థ్రెషోల్డ్ వచ్చేసరికి జీపీపీ 100 పౌండ్స్ వస్తే కానీ మనకు ఒక చెక్ జనరేట్ అయింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి జనవరి 1 నుంచి మార్చ్ 31 వరకు నాకు 117 పౌండ్స్ వచ్చాయి. అది ఇప్పుడు నాకు ఉన్న ఎస్టిమేషన్, నా బిజినెస్ పెరిగింది కాబట్టి ఇప్పుడు నాకు 2 మంత్స్కి వస్తుంది. అంటే నాకు ఏప్రిల్ టు మే ఈ 2 నెలలకి నాకు ఇంకొక 100 పౌండ్స్ వచ్చాయి. అలా ప్రతి 2 మంత్స్కి నాకు ఒక 100 పౌండ్స్ వస్తుంది. నెక్స్ట్ సేల్స్ డాష్ బోర్డ్లో ఇంకా మీకు తెలియాలంటే ఈ సేల్స్ డాష్ బోర్డ్ ఇప్పుడు ఒక మంత్ ఉంటుంది, దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను నా ప్రీవియస్ మంత్ ఎర్నింగ్స్ మీకు చూపిస్తాను. ప్రీవియస్ మంత్ జూన్ 1 నుంచి 30 వరకు నేను ఎంత సంపాదించాను చూపిస్తాను. అంటే ఇంకా నాకు మీకు చూపించాను చూడండి, లాస్ట్ మంత్ $212 అనేసి. అవి ఎలా వచ్చాయి, ఎందులో ఎలా వచ్చాయి మీకు చెప్తాను. చూడండి, ఆ $212 ఇట్లా వచ్చాయి.
అంటే ఒక యూఎస్ నుంచి Amazon.com అంటే యూఎస్ అండి. ఓకేనా, దానికి Amazon.us అని ఉంటుంది. Amazon.com అంటే అది యూఎస్. ఆ Amazon.com నుంచి నాకు $104.26 వచ్చాయి. అందులో ఈ బుక్ అంటే $66.01 ఈ బుక్ ద్వారా వచ్చి, పేపర్ బ్యాక్ ద్వారా 38.25 వచ్చాయి. నాకు మళ్ళీ పోయిన నెలలోనే నాకు బ్రిటిష్ పౌండ్స్ వచ్చేసరికి 22.14 ఈ బుక్ వచ్చి 7.29 వచ్చాయి. మొత్తం 29.43 పౌండ్స్ వచ్చాయి. ఇండియా నుంచి వచ్చేసరికి Amazon.in నుంచి 4,119.94 రూపీస్. మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి 7.56 వచ్చాయి. ఈ విధంగా మనం చూస్తాం అనమాట. ఈ ఒక్క మంత్కి నేను అది కూడా మనం చూడొచ్చు. ఈ 9 days అది కూడా మీకు చూపిస్తాను. జూలై మంత్ అనమాట. జూలై మంత్ ఈ 9 days 64.64 ఇంత చూపించాను చూడండి. ఆ ఎర్నింగ్స్ ఏ మార్కెట్లో ఎంత వచ్చాయో మనకి చూపించవచ్చు. చూడండి, ఈ 9 days నాకు యూఎస్ నుంచి $20.97 వచ్చాయి. బ్రిటిష్ పౌండ్స్ ఏమో 5.55 వచ్చాయి. ఇండియాలో 1,338.53 వచ్చాయి. కెనడా డాలర్స్ వచ్చేసి $13.94 వచ్చాయి. బ్రెజిల్ కరెన్సీలో 17.40 వచ్చాయి. ఇలాగా అన్ని మార్కెట్ ప్లేస్లలో మనం ఒక అప్డేట్ చూసుకుంటూ వచ్చి ఏ మార్కెట్ నుంచి మనకి ఎంత వచ్చాయి అవి కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా ఏ మార్కెట్లో మనకి ఎన్ని అమ్ముడుపోయాయి కూడా మనం చూసుకోవచ్చు. చూడండి, Amazon.in కొట్టారనుకోండి, నాకు చూడండి జూలై 1st, 2nd, 4th వరకు నాకు ఇక్కడ అసలు మార్కెట్ అవ్వాలి. 5th, 5th, 6th, 7th, మళ్ళీ 9th ఈరోజు బాగా మార్కెట్ అయ్యింది. అలాగే కూడా పేజెస్ కూడా నాకు ఫస్ట్ నుంచి నా పేజెస్ చదవడం మొదలు పెట్టాను 8th వరకు. మళ్ళీ ఈ రోజు ఇంకా లెక్క రాలేదు, మనకి నైట్ వస్తుంది అన్నమాట. 9 12 AM మనకు వస్తుంది రిపోర్ట్. ఏసని మీకు చూపిస్తున్నాను అనమాట, ఎందుకంటే మీకు చెప్పాను నేను నా ఎర్నింగ్స్ చూపిస్తాను. సో ఈ విధంగా నా ఎర్నింగ్స్ వస్తారని నేనైతే ఐఎమ్ సో హ్యాపీ విత్ మై ఎర్నింగ్స్.